ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక సారక చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోష్యం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఇప్పుడు నేను చెప్పే జ్యోతిషం మే నెల 25 నుంచి 31 వరకు ఈ 12 రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం, సుఖం దుఃఖం, లాభం లుక్సాన్ చెప్తా వినండి. చిలకమ్మ కుంభరాశి వాళ్ళ జ్యోతిషం, కుంభరాశి వాళ్ళ భవిష్యవాణి, కుంభరాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ కుంభరాశి వాళ్ళ జ్యోతిష్. కుంభరాశి వాళ్ళకి సాక్షితంగా ఉజ్జయిని మహాకాళేశ్వరుడు, ఉజ్జయిని మహాకాళేశ్వరుడు. చూడండి, ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, మహాకాళి శక్తిపీఠం. కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం, విశాలాక్షి శక్తిపీఠం. శ్రీశైల మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం, బ్రహ్మరాంబ శక్తిపీఠం. అంటే 12 జ్యోతిర్లింగం లోపల 3 స్థానం లోపల అమ్మవారితో కలిసి ఉన్న జ్యోతిర్లింగాలు. ఒకటి శ్రీశైలం, ఒకటి ఉజ్జయిని, ఒకటి కాశీ. అలాంటి స్థానం లోపల పోయి ఒక్కసారి దర్శనం చేసుకుని వస్తే నెత్తి మీద ఉన్న దరిద్రమే కాదు, ఇంటి మీద ఉన్న దరిద్రమే పటాపంచలమైపోతుంది. ఇంటి లోపల ఏ పని చేసినా నిదానంగా ఉంటుంది, శాంతంగా ఉంటుంది. ఆవేశం, కోపం, తాపం రాదు. కోపం, తాపం ఎందుకు రాదంటండి, వెళ్ళిన జాగ లోపల ఖాళీగా రారు. ఈ ఇంట్లో నుంచి ఏదన్నా బయటికి పని గురించి వెళ్తే అది సాగించుకొని వస్తారు. ఒకటి కాకపోతే ఒకటి జరుగుతూనే ఉంటుంది. మరి ఎందుకు బాధ వస్తుంది? కాదు, బాధ రాదు. ఈ రాశి వాళ్ళకి ఏమిటిదంటే మాత్రము, ఈ కుంభరాశి వాళ్ళకి కోర్టు కేసు అయినా కానీ, కోర్టు కేసు అంటే ఎన్నో రకాలు, కొన్ని వేలు కాదు లక్షలాది ఎన్నో రకాలు ఉంటుంది కేసులు. కానీ కోర్టు కేసు అయితే ఈ కుంభరాశి వాళ్ళు ఎవరైతే బాధపడుతుండ్రో ఆ కోర్టు కేసు తలామని తెగిపోతుంది, ఉండదిగా వెళ్ళిపోతుంది, తెగిపోతుంది. ఈ రాశి వాళ్ళు ఇంటి లోపల కళ్యాణం చేయాలనుకున్న వాళ్ళు, చేసుకోవాలనుకున్న వాళ్ళు, నాకు పెళ్ళి అయితే లేదు కదా, అసలు అవుతుందా కాదా, ఎట్లయితుందో సంబంధం రావడం లేదు. ఒక ఇంటికి పోయినా, కుంభరాశి అంటే అమ్మాయిది కాదండి, అమ్మాయిదైనా అబ్బాయిదైనా ఎవరిదైనా కానీ, ఇద్దరి స్త్రీ పురుషులు కలిసి చెప్తున్నాం. ఒక ఇంటికి పోయి పెళ్లి చేసుకొని రావాలి కదా, వాళ్ళు ఇస్తారా ఇయ్యరా పిల్లకి, మరి ఎందుకు మాకు సతాయిస్తున్నారు అనేది ఆలోచన అనేది చాలా ఎక్కువ పడుతుంది. ఇదంతా వదిలిపెట్టండి. సర్వేశ్వరుంది ఆయన సాక్షితంగా భగవంతుడిగా నాకు కనిపెట్టి ఒక్కసారి కనితెరిచినంటే మంచి జరుగుతుంది. నాకు పనులు కావాలి, ఇవన్నీ అయితేనే నేను దేవుని దర్శనం చేస్తా, నాకు భగవంతుడి ముందు చేయాలి, నాకు రావాలి, నాకు కావాలనుకుంటే అది తప్పు. వెళ్ళి ఆ అయ్యగారి దర్శనం చేసుకొని మీరు వస్తే ఆయన కరెక్ట్, ఆయన అనుగ్రహంతోన మీకు జరుగుతాయి, పనులు అవుతాయి. ఈ రాశి వాళ్ళ దగ్గర మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రము ఆలోచన ఎక్కువ ఆలోచిస్తున్నారు. అలా ఆలోచించకండి. ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది. నష్టపోయారు, కష్టపడ్డారు, అన్నమా రామచంద్ర అనుకున్నారు, పోయి హాస్పిటల్ పోయి కొన్ని రోజులు బాధపడి అది వీధి ఏదో అయినాయి, అంత అయిపోయింది, పక్కకి జరిగిపోయింది, అది వదిలిపెట్టు. ఇప్పుడేముందంటే మాత్రం మేము పైమెట్టు లెక్కేది ఉందా లేదా, అనుకున్నది అనుకున్నట్టు జరిగేది ఉందా లేదా, రాజా బతుకు బతికేది ఉందా లేదా, ముందల అందరూ ఏమో సుఖంగా సంతోషంగా ఉన్నారో, మనమేమో ఏదో అనుకొని నడుస్తున్నాం. మాకు ముందల మంచి చెడమని ఆలోచిస్తున్నారు. మీకు మంచి జరుగుతుంది కానీ చెడు జరిగేది మాత్రం మీకు ఏమీ లేదు. కుంభరాశి వాళ్లకు దారిద్ర్య గడి సతాయిస్తుంది. తొందరపడకండి, నిదానం చేయండి, చాలా మంచి జరుగుతుంది. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం కొన్ని రోజుల నుంచి ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఆలోచించకండి. రియల్ ఎస్టేట్ చేసినా, వ్యవసాయం చేసినా, ఇల్లు కట్టాలనుకున్నా, కట్టింది కొనాలనుకున్నా అది తప్పనిసరిగా జరుగుతుంది. ఇంతవరకు మీరు చాలా ప్రయత్నం చేసిండే కానీ కాలేదు. ఈసారి అవుతుందా కాదు అనుకుంటున్నారు చూడండి, పక్కా 100కి 100 కట్టేదైనా ఉంది, కట్టింది కొనేదైనా ఉంది. కానీ వ్యవసాయం చేసే వాళ్ళకి పొలం అంటే ఇట్లా ప్లాట్ కావండి, పొలం జాగా కొనాలి, వ్యవసాయం చేయాలని అనుకున్న వాళ్ళు కూడా తప్పనిసరి ఈసారి కొనేది ఉంది, చేసేది ఉంది, జరిగేది ఉంది. తొందరపడకండి, నిదానం చేయండి, చాలా మంచి కలిసి వస్తుంది. భార్య భర్తల బంధం బాగుంటుంది, అన్నతమ్ముల అనుబంధం కూడా బాగుంటుంది. నీవు ఇంత చేసినో నేను ఇంత చేసినామని అనుకోకుండా అందరూ సమానంగా చేసినా మంచిగా నీట్గా నడుస్తామని అదొకటి నడుస్తుంది. చేయిపెట్టిన పని కలిసి వస్తుంది. కానీ ఏమిటిదంటే మనసు శాంతం లేకుండా ఉంది. మనసు అస్సలు శాంతం లేదు. వచ్చింది వచ్చినట్టే వస్తుంది, పోయింది పోయినట్టే పోతుంది, బరకతరకతో లేకుండా అయిపోతుంది. ఎక్కువ ఆలోచిస్తున్నారు, మనసు శాంతం లేకుండా ఉంటున్నారు. చూడండి, ఒకసారి గవ్వలేద్దాం.
ఓం నమ శివాయ. 6 చాలా మంచిగా బలపడ్డాయి. ఈ కుంభరాశి వాళ్ళకి ఆదాయం 2, యాయం 8, రాజపూజ ఫలం 4, అవమానం 2. అంటే గురుబలం అంతే ఉంది, శని బలం అంతే ఉంది, లాభం అంతే ఉంది, లుక్సాన్ అంతే ఉంది. ఇటు రావడం ఇటు పోవడం 2 సమానం ఉందండి. తొందరపడకండి, నిదానం చేయండి, చాలా మంచిగా కలిసి వస్తుంది. రాజా బతికేది ఉంది. ఒక్కొక్క మెట్టు లెక్కే అవకాశం వచ్చింది. లెక్కుతారు కూడా, ఏం పర్వాలేదు. రెండోది ఏముందంటే ఈ రాశి వాళ్లకు శ్రీశైల మల్లికార్జున స్వామి లేకపోతే ఉజ్జయిని కాశీ వెళ్ళి రాండి, మీకు జయం జరుగుతుంది. ఏదన్నా వినాలనుకుంటే గుడక మళ్ళీ మీరు అడగాలనుకుంటే వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.